వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీ. మహిళలకు 33% రిజర్వేషన్. నంద్యాల టీడీపీలో సంబరాలు. దాసరి సమాధి దుస్థితిపై సంధించిన మంచు మనోజ్. సభాస్ అన్నా అంటున్న అభిమానులు. కర్ణాటక సిఎల్పి నేతగా డికే శివకుమార్. డీకేకే ఎమ్మెల్యేల ఏకగ్రీవ మద్దతు. రాజస్థాన్ను వణికించిన ఇస్కో తుఫాన్. భారీ వర్షంతో ప్రజల ఇబ్బందులు. యోగా నరసింహస్వామి ఆశీస్సులు పొందిన మంత్రి నారా లోకేష్. సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం. డెకరేషన్ గోదామును ఆవరించిన మంటలు. శ్రీ చైతన్య కాలనీలో విద్యార్థి ఆత్మహత్య. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి బ్రాంచ్లో దారుణ ఘటన. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నకిలీ చలాన్ల స్కామ్. ఉద్యోగులపై కేసు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై బస్సు దగ్ధం. NH65 పై అగ్ని ప్రమాదం. అక్షరాలతో వ్యాపారం చేస్తున్న నారాయణ స్కూల్. చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాల ప్రభుత్వ స్వారజన వైద్యశాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పాల్గొని పొగాకు వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తూ యువతకు అవగాహన కల్పించారు. సార్ స్లోగన్స్ సార్ విరన్నా మత్తు పదార్థాలు వద్దు, మత్తు పదార్థాలు వద్దు, సిగరెట్ వద్దు, పౌష్టికాహారం వద్దు, సిగరెట్ వద్దు, పౌష్టికాహారం వద్దు, సిగరెట్ వద్దు, పౌష్టికాహారం వద్దు. ప్రాణానికి పెనుముప్పు, ప్రాణానికి పెనుముప్పు. త్రాగొద్దు, త్రాగొద్దు, క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు, పొగ త్రాగొద్దు, త్రాగొద్దు. క్యాన్సర్ వ్యాధికి గురి కావద్దు. ఏం సార్ మీరు చెప్తారు వెనకాల చెప్పండి. మత్తు పదార్థాలు వద్దు, సిగరెట్ వద్దు, బీడీ సిగరెట్ బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగవద్దు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నాకు నమస్కారాలు. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అంటే మే 30వ తేదీన మనం పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. సో ఈ పొగాకు అంటే గుట్కా, పాన్, సిగరెట్ తాగడం వల్ల ముఖ్యంగా అనారోగ్య పాలవుతూ చాలా దుష్ఫలితాలు అంటే మానవాళి మీద ఎక్కువగా ఈ ఆరోగ్యం మీద ఈ యొక్క ప్రభావం చూపుతూ ఎన్నో జబ్బులకు కారణమవుతూ తద్వారా మరణాలు జరుగుతూ ఉన్నాయి మిగిలినది. సో దీనికోసం 10 సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాము, ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. తద్వారా ఈ యొక్క పొగాకు తీసుకోవడం, పొగాకు అంటే మహిళలు పొగాకు నమ్మడం కావచ్చు, మగవారు సిగరెట్ స్మోకింగ్ చేయొచ్చు, ఆడవాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారు. సో ఎన్నో రకాల రుగ్మతలకు కారణమవుతుంది ఈ పొగాకు యొక్క తీసుకోవడం అనేది. చాలా ప్రజలలో అవగాహన పెంపొందించడానికి మనం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారి యొక్క మేడం యొక్క గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో మరింత అవగాహన కల్పించి ఈ పొగాకును ఎక్కువగా ఎవరు కూడా తీసుకోకూడదు, పొగాకు ద్వారా వచ్చే ఫలితాలు దుష్ఫలితాలను చెప్పడము. తద్వారా యూత్ ముఖ్యంగా ఎక్కడైతే మనకు ఈ కాలేజెస్ తర్వాత ఎక్కడైతే జనసమ్మతం ప్రాంతాలు తర్వాత బహిరంగంగా పొగాకు సిగరెట్ స్మోక్ చేయడం కానీ ఇవన్నీ మనం చాలాసార్లు ఈ టీంతో పోలీసు వారితో కూడా టీం ఏర్పాటు చేసుకుని కూడా మనము లీగల్ టీం ద్వారా చాలా ఫైన్లు వేసి ముఖ్యంగా షాపుల్లో అమ్మే వాటి దగ్గర కూడా అవి
బోర్డులు ఏర్పాటు చేసి పొగాకు తాగడం వల్ల చాలా దుష్ఫలితాలు ఉంటాయి అనేది మనకు చెప్పడము, తద్వారా ప్రజల్లో అవగాహన పెంచుతున్నాము. మహానాడులో మహిళలకు రాబోయే ఎన్నికల్లో 33% రాజకీయ రిజర్వేషన్ ప్రకటించడాన్ని స్వాగతిస్తూ నంద్యాలలో టీడీపీ మహిళా నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డి కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతకు టీడీపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని, నారా లోకేష్ ప్రకటించిన 33% రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమేనని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీళ్ళు చెట్టపోతారు ఆ మనుషులు ఒకటి కట్టి పెట్టుకుని అంత ముందు పోతున్నాడు. అందరికీ నమస్కారం. మహిళా సాధికారికత బిల్లు మన పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్న మహానాడు వేదికగా ఈ బిల్లును మేము అమలు చేస్తామని లోకేష్ బాబు వర్కింగ్ కమిటీ చైర్మన్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, గతంలో అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా అప్పుడు అన్న నందమూరి తారక రామారావుది. అదే బాటలోనే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పంతాల్లో నడుస్తూ మనకి ఎన్నో కార్యక్రమాలు, అంటే ఆ రోజే 95లోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను గృహాలకే పరిమితం కాకుండా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈ రోజు నిన్న మనకు 2 రోజులు మహానాడు జరిగింది. ఆ మహానాడు వేదికగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పార్లమెంట్లో ఏర్పాటు చేయకపోయినా కూడా 33% మేము ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా మహిళలంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధిని సందర్శించిన నటుడు మంచు మనోజ్ అక్కడి దుస్థితిని గమనించి పరిసరాలను శుభ్రం చేయించారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్యతో కలిసి దాసరి విగ్రహానికి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ చర్యపై అభిమానులు మంచు మనోజ్ను ప్రశంసిస్తూ సబాస్ అన్న అంటూ అభినందిస్తున్నారు. సిద్ధరామయ్య ప్రతిపాదించిన డికే శివకుమార్ పేరును కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సిఎల్పి నేతగా ఆయన ఎంపీలకు పార్టీ శాసనసభ్యులందరూ మద్దతు తెలిపారు.
రాజస్థాన్లోని చురు జిల్లాలో ఆకస్మికంగా ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఇసుక తుఫానుతో ప్రాంతమంతా దుమ్ముతో కప్పుకుపోయి జనజీవనం అస్తవ్యస్తమైంది. 1:30 बजे जबरदस्त अंधड़ का प्रवेश श्री गंगानगर जिले की तरफ से आ रही आंधी ने अर्जुन सर को पार कर लिया है और महाजन के ऊपर आंधी मंडराने लगी है। जल्दी ही महाजन में भी अंधड़ का रौद्र रूप देखने को मिलेगा। दिन में रात है और देखो सीन ठीक है, बहुत खतरनाक आंधी लोन कम सर में। हाँ देखो लोन कम सर को होता है मुझे गेट को दीजिए बहुत काली पीली है अंदर बाल्टी दिन में रात बढ़ गया। తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా సోలింగంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు సమేత యోగ నరసింహస్వామి ఆలయాన్ని మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదాలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పట్టణ కేంద్రంలోని ఓ డెకరేషన్ సామాగ్రి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్లాస్టిక్ ఉంటాయి ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఒక్కసారి అది పోతూనే ఉంటుంది. అంటే లోపల కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో యశ్వంత్ అనే విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురానికి చెందిన విద్యార్థి కాలేజీ యాజమాన్య వేధింపులు భరించలేక ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమస్కారం. దయచేసి మా తమ్ముడిని కుమారుడు చనిపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? దించేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సందర్శించి దించాలి కదా. వాళ్ళే జడ్జిగా దించుకొని పోయి పోయిన తోసి ఈ పొద్దు హాస్పిటల్ చేశారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో నకిలీ చలాన్ల ద్వారా ఫీజుల దోపిడీ వెలుగులోకి వచ్చింది. నకిలీ సంతకాలు, అధికారుల స్టాంపులతో 27 చలాన్ల ద్వారా 65,686 రూపాయలు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. కౌంటర్ ఉద్యోగి చిరంజీవి నాయక్, అకాడమిక్ కన్సల్టెంట్ శంకర్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 5,330 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందని అధికారులు తెలిపారు. నేను నీకు కూడా చెప్పిన ఎవరు కనుక్కోలేదు చేశారు. చూడు మళ్ళీ మళ్ళీ దళిత ద్రోహి అయిపోతాం. మళ్ళీ లేదు, నేను ట్రీట్మెంట్ ఇవ్వలేను. మీరు న్యాయం ఎట్లంటే ఏం మాట్లాడు. నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద హైదరాబాద్ కాకినాడ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో 38 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధమవగా ప్రయాణికుల సామాన్లు కాలిపోయాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో నారాయణ పాఠశాలల అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చిందని ఆరోపిస్తూ డిఎస్ఎఫ్, పీడీఎస్ఓ విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. సెలవుల్లోనూ అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు.
పాఠశాలలో గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, లేదంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నారాయణ పాఠశాల అక్షరాలతో లక్షల వ్యాపారంగా విద్యను వ్యాపారంగా మారుస్తూ మరి దోపిడీకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మరి మొన్న 2 రోజులు 3 రోజుల క్రితం కూడా టీచర్లతోన బక్రీద్ పండుగ రోజున కూడా టీచర్లతోన వర్క్ చేపించుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అయ్యా, విద్యాశాఖ అధికారులు కేవలం సీటుకు మాత్రమే పరిమితమైనారా, లేకుంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారనేసి బిఎస్ఎఫ్ పీడిఎస్లో విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నాం. నారాయణ పాఠశాలలోన అక్రమాలు వెలువెత్తుతూ ఉన్నాయి. విద్యను వ్యాపారంగా మారుస్తూ ఉంటే మరి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తూ ఉన్నారనేసి మరి విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాము. అయితే సెలవు దినాల్లోన మరి పాఠశాల రన్ చేయకూడదనేసి విద్యాశాఖ అధికారులు మరి మెమో జారీ చేసి ఆ మెమోలను పక్కన వాడేసి ఇష్టానుసారంగా మరి వ్యాపార ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.